2014లో అధికారంలోకి రాగానే ఒక ఏదో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పట్టుకొస్తానో లేకపోతే ఒక కంపెనీ పట్టుకొస్తానో లేకపోతే హాస్పిటల్ పట్టుకొస్తానో సంతోషం కాదు. ప్లేబాయ్ క్లబ్ కావాలా అని చెప్పని ప్లేబాయ్ క్లబ్ వాళ్ళని పట్టుకొచ్చి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ గచ్చిబౌలిలో నిర్వహించారు. అప్పుడే అన్నాం తప్పుడు సంస్కృతికి మీరు బీజాలు వేస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పాలంటే బలవంతంగా ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా గచ్చిబౌలిలో ప్లేబాయ్ లాంటి వాళ్ళతోటి ఒక రేవ్ పార్టీ లాంటి ఒక పార్టీని పెట్టేసి బహిరంగంగా వేల కోట్ల రూపాయలు దండుకునేట్టుకు ప్రయత్నం చేసిండ్రు. దాని కొనసాగింపై ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ లో తర్వాత పక్కనున్నటువంటి ఒక షేర్లింగపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి ఒక గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాలలో విచ్చలవిడి పబ్బులు, సందుకు ఒక పబ్బు లెక్క ఇవాళ మార్చినటువంటి ఒక చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి. ఎవరు ఇందులో ఉన్నది? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నడిపేటోళ్ళు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బడాబాబులందరూ కలిసి పబ్లో నడుపుతా ఉన్నారు. మళ్ళీ ఏదో చిన్నదాని మీద అక్కడిక్కడ రైడ్ చేసేసి మేము నియంత్రిస్తున్నాము అని చెప్పని డ్రామాలు ఆడతారు. అసలు ఈ ప్రభుత్వానికి డ్రగ్స్ కంట్రోల్ మీద కానీ డ్రగ్స్ మీద కానీ ఏమాత్రం అవగాహన లేదు. ముఖ్యమైన హోంమంత్రి ఆయన ఉండడా లేడా ఎవరికి అర్థం కాదు. పోలీసులేమో ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఒక టైము. మొత్తం ఎవడు పట్టించుకోకపోవటం వాళ్ళకు మహమ్మారిగా మారిపోయింది. ఏ స్లమ్ లో పోయినా ఇవాళ గంజాయి అమ్ముతా ఉన్నారు. ఏ పబ్లకు పోయినా ఇవాళ నార్కోటిక్స్ డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతా ఉన్నారు? ప్రభుత్వము పోలీసులు యొక్క అండదండలు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్ మహమ్మారిగా మారిపోయిందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మీరు గతంలో అకున్ సబర్వాల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు కమిషనర్ గా ఉన్నప్పుడు అనుకుంటా, నార్కోటిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ కు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సినిమా యాక్టర్లందరినీ మీరు ఇంటరాగేట్ చేసిన రోజుల కొద్ది ప్లేట్ బ్రేకింగ్ న్యూస్. అది పేపర్లలో అదే, టీవీలలో అదే. ఏమైంది అది? వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ పనిష్ వన్ సింగిల్ పర్సన్? పెద్ద పెద్దల పేర్లు వచ్చినాయి. అందులో పూరి జగన్నాథ్ గారి పేరని ఇంకెవరెవరెవరో సినిమా యాక్టర్ల పేర్లు అందరూ వచ్చినాయి. ఆ సినిమా యాక్టర్లంతా బారాఖూన్ మాఫ్ లెక్క ఇవాళ బయట బారాఖూన్ మాఫ్ తిరుగుతా ఉన్నారు. మరి ఆ ఇంటరాగేషన్ ఏమైంది? పెడ్లర్స్ ఏమైనరు? కన్స్యూమర్స్ ఏమైనరు? ఎవరి మీద కేసు పెట్టినరు? ఆ రిపోర్ట్ ఏమైంది? ఆ ఎంక్వైరీ ఏమైంది? ఇంతవరకు బయటికి రాలే. బయటికి రాకపోగా ఏండ్ల కొద్దీ నిశ్శబ్దంగా ఉండడంతో మొన్న ఈ మధ్య కాలంలో గాంజాకు సంబంధించిన అంశం బయటికి రావడంతో ఆగమేఘాల మీద కుంభకర్ణ నిద్ర నుండి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఆయన ఒక సిసిఎస్ లో నార్కోటిక్స్ కంట్రోల్ కోసం నేను టీం పెడుతున్నా అని చెప్పని ఏదో అడిషనల్ డీజీపీ ర్యాంక్ లో వాళ్ళని పెట్టి ఏదో పెట్టిండు. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? సిసిఎస్ లో అసలు నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి మొన్న జనవరి వరకు ఎందుకు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎందుకు లేరు? అంటే ఈ ప్రభుత్వం పెరగనియండి అని చెప్పని లోపాయకారుగా వాళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక విషయం స్పష్టం అవుతా ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని గాని పోలీసులను గాని, మీకు దమ్ముందా? ఇవాళ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పక్కనే ఉన్న మాదాపూర్, గచ్చిబౌలిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పేకాట ఆడుతున్నారు. నిషేధిత పేకాట ఆడుతున్నారు. పట్టుకునే దమ్ముందా? మంత్రులు బాహాటంగా నిషేధిత గుట్కా తినుకుంటా కనబడతా ఉన్నారు. పట్టుకునే దమ్ముందా? మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పేకాటలు ఆడుతుంటే, గుట్కాలు తింటుంటే మీరు పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ విచ్చలవిడితనం పెరిగిపోయి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గెస్ట్ హౌస్లు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్స్ తీసుకున్నారు. కేవలం పేకాట ఆడడం కోసం లేకపోతే అడ్డమైనటువంటి ఒక పార్టీలు చేయడం కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రకమైనటువంటి రీతిలో దుర్మార్గానికి పాల్పడుతుంటే ఒక్క పోలీసుకు దమ్ము లేదు. ఇవాళ అదేదో హోటల్ మీద రైడ్ చేసిండ్రు, సినిమా యాక్టర్లను పట్టుకున్నా అంటున్నారు. సరే, లెట్స్ సీ వాట్ ఆల్ యూ విల్ డూ అవుట్ ఆఫ్ ఇట్ అనేది కూడా మేము చూస్తాం. కానీ వాళ్ళ బాధ కలిగించే అంశం, అసలు ఈ ప్రభుత్వానికి అభివృద్ధి అన్న దానిపైన ఒక లాప్ సైడెడ్ అండర్స్టాండింగ్ ఉంది. దాని పర్యవసానమే ఇవాళ ఈ డ్రగ్స్ అంతా కూడా పెరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందాలంటే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, కానీ గ్లోబల్ లెవెల్లో డ్రగ్స్ రాకూడదు. దీన్ని బ్యాంకాక్ గా మార్చేస్తున్నారు. ఇవాళ ఏమనంటే మేము పెద్ద పెద్ద స్థాయికి నగరాన్ని అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ పెద్దలు దీన్ని బ్యాంకాక్ గా మార్చేసినారు. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ అమ్మేటువంటి ఒక పరిస్థితి చేస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో 25 కోట్ల రూపాయల విల్లా అమ్మితే అది డెవలప్మెంట్. ఇక మరో పక్కనేమో ఎంత పెద్ద పబ్బులుంటే అది అంత పెద్ద విశ్వనగరం అనేటువంటి ఒక రీతిలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు వ్యవహరిస్తా ఉన్నారు.
కల్వకుంట్ల తారక రామారావు గారు గాని ముఖ్యమంత్రి గారు గాని దీనికి సమాధానం చెప్పాలా. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ట్రూ డెవలప్మెంట్? ఎందుకు 8 సంవత్సరాల కాలంలో గుడ్డిగుర్రం పళ్ళు దమ్ముతున్నారా? వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ ద మినేస్ ఆఫ్ దిస్ డ్రగ్? ఎందుకు ఇవాళ క్వింటాళ్ల కొద్ది గంజాయి ఇవాళ హైదరాబాద్ లో దొరుకుతున్నది? ఎందుకు ఇవాళ ఓల్డ్ సిటీలో మర్డర్లు అవుతా ఉంటే, లేకపోతే మిగతా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో మర్డర్లు అవుతా ఉంటే, ఆ మర్డర్ చేసినటువంటి వాళ్ళు గాని, మర్డర్ అయినటువంటి వాడు గాని గంజాయి మత్తుల్లో, డ్రగ్ మత్తుల్లో ఎందుకు ఉన్నట్టుగా మనకు రిపోర్ట్లు వస్తా ఉన్నాయి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? పోలీసులేమో టీఆర్ఎస్ వాళ్ళ కొమ్ము గాయడం కోసం, వాళ్ళ ఎస్కాట్ గాయడం కోసం మాత్రమే ఉన్నారు, కానీ ఇటువంటి పట్టుకోవడానికి సిద్ధంగా లేరా? దయచేసి పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక పెద్ద సామాజిక రుగ్మత. దిస్ డ్రగ్స్ కెన్, ఇదేదో 1 రోజు 2 రోజులు ప్లేట్ బ్రేకింగ్ నడిపేసి అకున్ సబర్వాల్ కమిటీ లెక్క రిపోర్ట్ లెక్క దాచిపెడతా అంటే నడవదు. కాంగ్రెస్ పార్టీ ఊరుకునే ప్రశ్నే లేదు. ఇది ఒక సోషల్ మినేస్. పిల్లల జీవితాలను, పిల్లల తల్లిదండ్రుల జీవితాలను, కుటుంబాలు నాశనం అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ పట్టుకున్నటువంటి వాళ్లే నేరస్తులు కాదు, అసలు మూలాల్లోకి వెళ్లవలసిన అవసరం ఉంది. ఎవడు సప్లై చేస్తా ఉన్నాడు? ఎవడి పబ్బులు నడుపుతా ఉన్నాడు? ఈ పబ్బులలో డ్రగ్గులు ఎట్లొస్తా ఉన్నాయి? ఈ డ్రగ్గులు వస్తా ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు? ఈ నెక్సస్ అంతా కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పని భావిస్తా ఉన్నాను. కాబట్టి కేవలం వాళ్ళు ఇప్పుడు దొరికిన వాళ్ళు కూడా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళుగా నిందితులు, కానీ బాధితులు కూడా. దే ఆర్ విక్టిమ్స్ అండ్ దే ఆర్ యాజ్ వెల్ యాజ్ కల్ప్రిట్స్ కూడా. విక్టిమ్స్ ఎట్లా అంటే బాధితులు. వీళ్ళ డ్రగ్ బాధిన పడిపోయిండు అంటే వాడి జీవితం వాడు సర్వనాశనం అయిపోయి వాడు బాధితుడు. చట్టాన్ని వైలేట్ చేసింది కాబట్టి నిందితుడు. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తూ కేవలం పై మెరుగుల కోసం, ప్రచారాల కోసం మాత్రమే మీరు వ్యవహరించి ఈ డ్రగ్ సంబంధించిన అంశాన్ని చూడకండి. ఇది లోతైనటువంటి ఒక విష సంస్కృతి. ఈ సంస్కృతిని గనక విధ్వంసం చేయకపోయినట్టయితే రానున్న రోజుల్లో తెలంగాణ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. అభివృద్ధి పేరు మీద విశృంఖలత్వాన్ని ప్రోత్సహించకండి. దయచేసి ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి, పక్కన గచ్చిబౌలి, మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి ఒక పబ్బులను మూతవేయండి. పెద్ద ఎత్తున ఒక చర్యలు తీసుకోండి. నేను ఇంతకుముందే ట్వీట్ చేశాను. వాడెవడో క్లబ్ అట. ఎంత నీచం అంటే ఇది చెప్పడానికి కూడా నాకు ఆ ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లేబాయ్ హలోవిన్ పార్టీ అట. ప్లాట్ నెంబర్ 265G, రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్. ఇది కథ. దాంట్లో ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ప్లాట్ నెంబర్ 265G, రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్. అక్కడ సెలబ్రేట్ హాలోవిన్ ప్లేబాయ్ బీర్ గార్డెన్, జూబ్లీ హిల్స్, విత్ హాలోవిన్ థీమ్డ్ డ్రింక్స్ సచ్ యాజ్ ద స్పూకీ షాట్స్, deadly draughts in creepy cocktails. This is what is the advertisement that is available on Google today. ఇట్లా ఇది ఒకటే కాదు, ఇట్లా వందలాది కనబడతా ఉన్నాయి. మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇటువంటి క్లబ్బులు, పబ్బులు ఎందుకు కనబడతలేవు? హౌ కమ్ యు ఆర్ పర్మిటింగ్? హూస్ గివింగ్ లైసెన్స్ ఫర్ దీస్ ఫెలోస్ టు రన్ ద పార్టీస్ 24 hours? రాత్రిపూట తెల్లారిన దాకా నడపమని చెప్పని ఎవడు పర్మిషన్లు ఇస్తున్నారు? రోడ్ల మీద నోట్లలో పైపులు పెట్టి చాలా మందిని అరెస్ట్ చేస్తారు కదా. ఈ పబ్బుల దగ్గర తాగి తూలేటువంటి వాళ్లను, లేకపోతే ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్లను పోలీసులు ఎందుకు ఆపి పట్టుకునే పరిస్థితి ఎందుకు కనబడతలేదు? హూస్ కొల్యూటెడ్ విత్ దిస్? ఒక డ్రామా లెక్క ఈరోజు మొత్తం వ్యవహారం నడుస్తా ఉంది. చేతులెత్తి నమస్కారం చేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పై కంటితుడుపు చర్యలు చేపట్టకండి. ఇది ఒక లోతైన విష సంస్కృతి. దీన్ని గనక మనం అడ్రస్ ప్రాపర్ గా చేయకపోయినట్టయితే తెలంగాణ సమాజాన్ని మనమే సర్వనాశనం చేసిన వాళ్లుగా అవుతాము. ఒకసారి ఈ ఊబిలో గనక యువత పడిపోయినా, సమాజం పడిపోయినట్టయితే మొత్తం సమాజం ఛిద్రమైపోతుంది. మళ్ళా దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దయచేసి దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. తల్లిదండ్రులు కూడా, చాలా మంది తల్లిదండ్రులు లేట్ నైట్ పిల్లలు బయటికి పోతే ఎందుకు పోయినరో అడగండి. పబ్లకు పోతున్నారా, లేకపోతే అడ్డదిడ్డంగా పాకెట్ మనీ తీసుకుపోతున్నారా? దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయండి. విచ్చలవిడిగా పాకెట్ మనీ పెట్టుకుని తల్లిదండ్రులకు రాత్రిపూట తెలియకుండా రాత్రి 2 గంటలకు 3 గంటల దాకా ఇంటికి రాకుండా ఈ పబ్లలో తిరిగేటువంటి యువత ఎవరైనా ఉంటే వెంటనే వాళ్లపైన చర్యలు తీసుకునే విధంగా, కౌన్సిలింగ్ చేసే విధంగా తల్లిదండ్రులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఇన్ దిస్ బ్యాటిల్ అగేన్స్ట్ ద డ్రగ్స్ ఇన్ తెలంగాణ. గాంజా గానీ లేకపోతే ఇంకో డ్రగ్స్ కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ జరగాలి. ఇవాళ ఏదో షోపుటప్ ఎడ్యుకేషన్ జరుగుతా ఉంది. ఇవాళ పోలీస్ కానీ, గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గారు ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, ఈ గుడి ఓపెన్ చేసిండ్రు, ఆ గుడి ఓపెన్ చేసిండ్రని పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నారు కదా. మరి టీవీలలో, పేపర్లలో డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పని ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇయ్యరండి?
So there is a need for a serious education and awareness and a serious and stern policing to control the distribution of these drugs. ఎక్కడి నుంచి వస్తున్నాయో మూలాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా ఈ పబ్బులను మూయండి. ఇమ్మీడియట్ గా ఈ మంత్రులు ఎవడైతే పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నారో, పేకాట ఆడుతా ఉన్నారో, వాళ్ళకు విష సంస్కృతిని పెంపొందించేందుకు బీజాలు వేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. గుట్కాలు బహిరంగంగా తీసుకుంటున్నటువంటి ఒక మంత్రులపైన చర్యలు తీసుకోండి, ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి. లెట్స్ ఆల్ స్టాప్ దిస్ మెనేస్. బహిరంగ మొత్తం పూర్తిగా మద్యపాన నిషేధం కానివ్వండి, డ్రగ్స్ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ జరగవలసిన అవసరం ఉంది. ఆ రీతిలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని రానున్నటువంటి ఒక రోజుల్లో బంగారు తెలంగాణ అంటే ఇట్లా కేవలం బార్ల తెలంగాణగా మారిపోయింది, పబ్బుల తెలంగాణగా మారిపోయింది. అట్లా కాకుండా ఉండేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.